ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలా చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం. మరి ఇందులో రొమాంటిక్ గా ఉండే మీ ప్రియురాలు లేదా భార్య ఉందో ఏమో ఒక లుక్ వేసేసేయండి. దాంపత్యంలో అయినా ప్రేమ వ్యవహారంలో అయినా శృంగారభరితంగా ఉండడం చాలా కీలకం. రొమాంటిక్ గా ఉండే వ్యక్తులతో సమయం గడపడం చాలా బాగుంటుంది. చిన్న చిన్న పనుల్లో కూడా రొమాన్స్ చొప్పించి ఆకట్టుకోవడం అందరి వల్ల అయితే సాధ్యం కాదు. సంబంధంలో రొమాంటిక్ గా ఉండడం చాలా కీలకమని చాలా మంది చెబుతూ ఉంటారు. రొమాంటిక్ గా ఉంటే సంబంధంలో సాన్నిహిత్యం పెరగడంతో పాటు భార్యాభర్తల మధ్య దాపరికాలు చెరిగిపోయి అన్ని విషయాలు ఒకరికొకరు పంచుకుంటారని అంటూ ఉంటారు. అయితే రొమాన్స్ అనగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించిన సబ్జెక్ట్ అనుకుంటారు చాలా మంది. కానీ శృంగారంలో శృంగార భరితంగా ఉండటంలో స్త్రీ పురుషులు ఇద్దరి పాత్ర కూడా కీలకం. అయితే కొన్ని రాశి చక్ర మహిళలు పురుషుల కంటే కూడా రొమాంటిక్ గా ఉంటారు. ఆ రాశులేంటి? ముందుగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారు ప్రియమైన వారి అవసరాలను తీర్చడంపై ఎప్పుడు దృష్టి పెడతారు. మంచి వాతావరణాన్ని, రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కర్కాటక రాశి స్త్రీలు తమ ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరించడాన్ని ఇష్టపడతారు, అదే కోరుకుంటారు. ఇక తులారాశి. తులారాశి స్త్రీలు సహజంగానే శృంగారానికి, అందానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. చెప్పలేనంత ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరిస్తారు. ప్రియుడితో, భర్తతో సున్నితమైన లైంగిక సంబంధాన్ని కోరుకుంటారు. ప్రియుడు లేదా భర్త చేసే శృంగార భర్త చర్యలను బాగా ఇష్టపడతారు. రొమాంటిక్ గా ఉండటంతో పాటు భర్తలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. భర్తలను సమ్మోహన పరచడంలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి. వృషభ రాశి స్త్రీలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఏదైనా పని చేస్తే దానికి రొమాంటిక్ టచ్ కూడా ఇస్తారు. ఇంద్రియాలను తట్టి లేపే శక్తి వీరికి ఉంటుంది. ఆ నైపుణ్యం వీరికి సహజంగా వచ్చేస్తుంది. ప్రేమ సంబంధమైన, వివాహ సంబంధమైన శారీరక సాన్నిహిత్యానికి ఎక్కువ విలువిస్తారు. వారు తమ భావాలను వ్యక్తీకరించడానికి ఇష్టాన్ని, ప్రేమను, కోరికను తెలియచెప్పడానికి వీరు శృంగారాన్ని ఎంచుకుంటారు. శృంగార కళలో వీరికి సహజంగానే నైపుణ్యం ఉంటుంది. రొమాన్స్లో తమ ఆనందంతో పాటు భాగస్వామ్య సుఖాన్ని కూడా కోరుకుంటారు. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇతర విషయాల్లో ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారో శృంగార విషయంలో అలాగే ఉంటారు. శృంగారభరితంగా ఉండటానికి ఇష్టపడతారు. ఏమాత్రం సిగ్గుపడకుండా భర్తతో, ప్రియుడితో రొమాంటిక్ గా ఉంటారు. రొమాంటిక్ గా ఉండటంతో పాటు అలా ఉండటాన్ని ఇష్టపడతారు. సింహరాశి వారి ఇష్టాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని వ్యక్తం చేయడానికి శృంగారాన్ని ఆశ్రయిస్తారు. ఇక మీనరాశి. మీనరాశి వారు ప్రేమ స్వభావాలు, అంటే వీరు ప్రేమించడంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. ప్రేమను చూపేందుకు కొత్త దారులు వెతుకుతారు. శృంగారం కూడా ప్రేమను వ్యక్తీకరించేందుకు ఉత్తమమైన మార్గం కాబట్టి ఈ రాశి మహిళలు రొమాంటిక్ గా ఉంటూ తమ ప్రేమను, కోరికను వ్యక్తపరుస్తారు. మీనరాశి వారు శృంగారభరితంగా ఉంటూ భాగస్వాముల ఉత్సాహాన్ని, కోరికను తీసుకువస్తారు. మీనరాశి వారు మానసికంగా, భావోద్వేగంగా బలంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ రాశుల స్త్రీలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశి స్త్రీలను గాని మీరు, మీ లవర్ ఉందేమో, మీ ప్రియురాలు కానీ, మీ భార్య ఉందేమో సరే చెక్ చేసుకోండి. ఎందుకంటే అలా ఉంటే మీరు లక్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.